నిజంగా ఎంత అద్భుతంగా చూడండి బ్యాగ్‌లెస్ డేస్. ఒకప్పుడు ఎలా ఉండేది అంటే డైలీ కూడా పాఠశాలకు విద్యార్థి తప్పనిసరిగా బ్యాగ్ మోసుకొని పోవాలి. అన్ని పుస్తకాలు తీసుకొని పోవాలి. పుస్తకాలు అన్నీ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుండే. విద్యార్థి కొన్ని సందర్భాల్లో ఏమనిపిస్తుండే అంటే అరే ఈరోజు పుస్తకాలు లేకుంటే బాగుండే, ప్రశాంతంగా ఆడుకుంటే బాగుండే అనేది. ఎంత అద్భుతమైన కాన్సెప్ట్ చూడండి. ఒక 10 రోజులు అనేటటువంటివి అంటే వీటి ద్వారా విద్యార్థి ఎప్పటికప్పుడు నూతన ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని పొందుతాడు. ఇదంతా వింటా ఉంటే నిజంగా సార్ నాకు కూడా మళ్ళోసారి బాల్యంలోకి వెళ్ళాలనిపిస్తుంది. అంత అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది. మరి ఇంత అత్యద్భుతమైనటువంటి కార్యక్రమము తల్లిదండ్రులకు అర్థం కావాలి కదా. అసలు బ్యాగ్‌లెస్ డేస్ అంటే ఏంది అనేటటువంటిది మనం ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశం పెట్టకుండా మనం డైరెక్ట్గా విద్యార్థులందరికీ రేపు మీరు బ్యాగ్ తీసుకురాకుండా వచ్చేసేయండి, బ్యాగ్ లేకుండా వచ్చేసేయండి అని చెప్పినాం అనుకోండి, చెప్తే అది తల్లిదండ్రుల వరకు సమాచారం పోదు. ఇంకా వీలైతే కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు ప్రశ్నించే అవకాశం ఉంటుంది. అరే ఎందుకు మా పిల్లల్ని బ్యాగ్ తీసుకురావద్దంటే చెప్తున్నారు అని. కాబట్టి ఆ ఉద్దేశం అనేది తల్లిదండ్రులకు అర్థం కావాలి. మనం బ్యాగ్‌లెస్ డేస్ ఎందుకు పెట్టినాము, ఈ ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఈజ్ కాల్డ్ ఎడ్యుకేషన్ అంటున్నాం. మరి ఈ ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటే ఏంది, విద్యార్థులకు మనం బ్యాగ్‌లెస్ డేస్ ద్వారా ఏం చెప్పబోతున్నాము, ఏం నేర్పించబోతున్నాము, ఏం విద్యార్థి నేర్చుకుంటున్నాడు, తర్వాత ఇందులో తల్లిదండ్రుల పాత్ర కూడా ఎట్లుండాలి, వాళ్ళు ఏం చేయాలి, మళ్ళీ తల్లిదండ్రులు కూడా అది కూడా స్పష్టంగా వాళ్ళకి అర్థం చేయించినప్పుడు కేవలం ప్రధానోపాధ్యాయులే కాదు సార్, ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులందరికీ కూడా మనం చేయాల్సినటువంటి కార్యక్రమం ఇంకా ప్రశాంతంగా, అద్భుతంగా, చాలా అత్యద్భుతంగా జరిగేటటువంటి అవకాశము పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేసినప్పుడు మాత్రమే ఉంటుంది.